ఈసారి మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ నేను చెప్తా. అయితే మీవి మేం చెప్తాం. డాడీ ఇదిగో కొత్త బుక్ కొత్త పెన్. నా రెజల్యూషన్స్ ఇందులోనే రాయండి. వెరీ గుడ్. ఇదిగో కంప్లీటెడ్. మీ తెల్లటి మనసుతో ఈ తెల్లటి కాగితంపై రాయండి. ఐ లవ్ యూ. ఇదిగో అయిపోయింది. మేం కూడా మీకు రాసాం. సరే ఫ్రెష్ అయి వస్తా, అప్పుడు చదువుదాం. సరే సరే. డైలీ స్కూల్కి వెళ్ళాలి, ఈవినింగ్స్ ఆడుకోవాలి, కంప్యూటర్ తప్పనిసరిగా వాడచ్చు, వాట్సాప్లో ఫ్రెండ్స్తో చాటింగ్ చేయొచ్చు, వీకెండ్ పార్టీస్ జస్ట్ ఓకే. ఒరే అవసరమైన పదాలు తప్ప అన్నీ ఉన్నాయి. నేను ఇలా రాయలేదు. ఏంటండి ఇది? ఏమో డాడీ, ఒక్కసారి రెజల్యూషన్స్ అనుకున్నాక మార్చకూడదంట. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఫాలో దీస్ యాజ్ ఇస్. సరే నా చదువుతా. కానీ అబ్బా ఎంత బాగా రాశారో తెలుసా? ముద్దొస్తుంది. అబ్బబ్బా ఉండలేకపోతున్నా. ఏహే ఆపి చదువు. సరే సరే. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకోసం నిద్ర ఎక్కువగా పో. షాపింగ్ చేసి కొన్న కొత్త డ్రెస్సెస్ బాగా వాడు. గోల్డ్ డైమండ్స్ కొనుక్కో. ఒసేయ్ నువ్వన్నీ తప్పు చదువుతున్నావు. అయ్యా మీరే చూడండి, ఉన్నదే చదివా. ఏంటిది, లవ్ లెటర్ అనుకున్నావా? అంతేలేండి, మీపై ప్రేమ చూపిస్తే ఇలానే అంటారా? ఇయర్స్ అయిపోతున్న కొద్దీ మీకు నాపై ప్రేమ తగ్గిపోతోంది. అవునవును, మీకు ముద్దులు ఎక్కడ పెట్టాలి, అవతలోళ్ళని ఎలా ముంచాలన్నది బాగా తెలుసు. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకోసం వ్యాయామం చెయ్యి, నిద్ర ఎక్కువగా పో, షాపింగ్ చేసి డబ్బులు తగలెట్టకు. ఆల్రెడీ కొన్న కొత్త డ్రెస్సెస్ బాగా వాడు. గోల్డ్ డైమండ్స్ అని యాడవుకు. 1 గ్రామ్ గోల్డ్ లో కొనుక్కో. ఏదేమైనా ఒకసారి రాసిన రెజల్యూషన్స్ మార్చకూడదు. ఇంతకీ నాకేం రాశారు? మా రెజల్యూషన్స్ తీర్చటమే మీ రెజల్యూషన్. ఇది మోసం. దీని సంగతి సరే, వాడెలా మేనేజ్ చేశాడు? ఒరే పిచ్చి డాడీ, వాడిచ్చిన బుక్ పెన్ను ఎరేజబుల్ నువ్వు ఫ్రెష్ అప్ అయ్యే గ్యాప్ లో చెరిపేశాడు. డైలీ స్కూల్కి వెళ్ళాలి, ఈవినింగ్స్ అప్పుడప్పుడు ఆడుకోవాలి, కంప్యూటర్ అవసరమైనప్పుడే తప్పనిసరిగా వాడవచ్చు, వాట్సాప్లో ఫ్రెండ్స్తో డౌట్స్ కోసం చాటింగ్ చేయొచ్చు, వీకెండ్ పార్టీస్ జస్ట్ నాట్ ఓకే. నీకు కావాల్సింది రెజల్యూషన్ కాదు, రియలైజేషన్. అందరికీ